హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పలావ్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా చికెన్ పలావ్ నెక్స్ట్ వీడియోలో వస్తుందని. సో ఇది వచ్చేసి చికెన్ పలావ్ అనమాట. ఆ గోంగూర చికెన్ కాంబినేషన్తో చాలా బాగుంది అసలు రెసిపీ అనేది. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే. మనం ముందుగా 1 kg ఇది చికెన్ ఫ్రై వచ్చేసి 1 kg వరకు చేసాము. ఇది వచ్చేసి 200 grams అట్లా ఉంటుంది చికెన్ పలావ్ అనమాట. ఇది మనం ముందుగా ఆయిల్ వేసుకుని దానిలోకి పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు గీ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మన ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక 5 వరకు తీసుకుని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 5 cups వరకు 4.5 వరకు రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు నేను చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అనేది పెద్దగానే ఉండాలన్నమాట చికెన్ పలావ్కి. సో 4 మిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పుదీనా అట్లా మన దగ్గర ఉంటాయి కదా, కొంచెం ఫ్రై అయినప్పుడు యాడ్ చేసుకోండి. ఆ ఫ్రై అయితేనే అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు వేసుకొని సరిపోద్ది అనమాట. మనకి పలావ్కి అనేది మొత్తానికి సరిపోద్ది. బియ్యం వచ్చేసి మొత్తం వెయిట్లో అయితే ఒక 750 grams వరకు ఉంటాయి. ఇది వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. మన చికెన్ అనేది ఇంకా కుక్ అవుతుంది, అట్లా అంటే చప్పగా ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. మొత్తం ఉప్పు కారం మొత్తం పెట్టేసి బాగా ఉడికి చికెన్ అనేది బాగుంటుంది అనమాట చిన్నగా పెట్టుకుంటే చికెన్ పలావ్లో. తర్వాత దానికి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ మనకు స్పైసీకి తగ్గట్టు. తర్వాత ఇది ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అనమాట. తర్వాత చికెన్ మసాలా వేసాము. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నా. తర్వాత దీనిలోకి కొత్తిమీరను కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నా. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట పలావ్కి. అందుకే అస్తమానం యాడ్ చేశాను అనమాట. చికెన్ పలావ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, మొత్తం చాలా బాగా కనిపిస్తుంది కదా వీడియో. టేస్ట్ అది కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి రైస్ మనం ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసే ముందు వాష్ చేసి వాటర్తో పెట్టుకున్నాను అనమాట. తర్వాత మొత్తం అంతా ఈ రైస్ దానిలో వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes వరకు రైస్ అనేది దానిలో మొత్తం చికెన్లో కుక్ చేయండి. అది మొత్తం వాటర్ అంతా పీల్చుకొని మొత్తం వచ్చే వరకు ఉంచి తర్వాత 1 కప్కి 2 కప్పులు చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి రైస్ అనేది కరెక్ట్గా పొడిగా బాగా వస్తుంది పలావ్ అనేది. చూసారు కదా, సాల్ట్ ఏదైనా సరిపోతే అప్పుడే వాటర్లో వేసి చూసుకుని మొత్తం వచ్చిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం గీ అనేది యాడ్ చేశాను. గీ అనేది ఆప్షనల్లో, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత చూసారు, ఇప్పుడు వెంటనే కట్టేసి పెట్టామంట, అందు గురించి అట్లా కనిపిస్తుంది. తర్వాత మొత్తం విడివిడిగా వచ్చేసింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.